వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో మనం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆ టెన్షన్ ఇక అవసరం లేదు, హాస్పిటాలిటీకి ఇక ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. దీని గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఇక మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేట్ ఆసుపత్రులను చేర్చేందుకు రేవంత్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అభిప్రాయం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో 1042 ఆసుపత్రులు ఉండగా ఇందులో 409 ప్రైవేట్ హాస్పిటళ్లు ఉన్నాయి. వాటి సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా 164 హాస్పిటల్లో రోగులకు ఇబ్బందులు లేకుండా చికిత్స అందించనున్నారు. ప్రభుత్వం చికిత్స ఖర్చును 10 లక్షలకు పెంచడంతో పాటు మొత్తంగా 1835 వ్యాధులను చేర్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 2024-25లో 3.53 లక్షల మంది రోగులకు చికిత్స చేయించుకున్నారు. మరోవైపు తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 25 నుంచి 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షలు ఆరోగ్య బీమాను ప్రభుత్వం అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా ఈ సదుపాయాలను లభిస్తున్నాయి. ఆధార్ కార్డులో వయసు ఉంటే చాలు ఈ పథకానికి అర్హులు. ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ స్కీమ్ ద్వారా వృద్ధులు ఉచితంగా వైద్యం అందించబడుతుంది. ట్రీట్మెంట్, సర్జరీలు, హాస్పిటాలిటీ, మెడిసిన్ ఖర్చులు అన్నీ కలిపి 5 లక్షల వరకు ఉచితంగా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా కేవలం వయసు ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు కూడా ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందవచ్చు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ స్కీమ్కు వయసు మాత్రమే ముఖ్యమైన అర్హత. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ ఆయుష్మాన్ భారత్ వయో వందన కార్డు పొందడానికి అర్హులు. ఈ కార్డును పొందడానికి మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారాగా ఆయుష్మాన్ భారత్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలి. లేదా నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్య మిత్ర సిబ్బందికి ఆధార్ కార్డు వివరాలు అందిస్తే రిజిస్టర్ చేసి కార్డును అందిస్తారు. పిఎంజేఏవై కింద కేవలం ఆర్థికంగా వెనుకబడిన వారికి మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కానీ ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా ప్రయోజనం పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్కి రాష్ట్రంలో 416 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 66, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 47 హాస్పిటల్స్ నెట్వర్క్స్లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా 1017 ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఈ సేవలను సీనియర్ సిటిజన్స్ పొందవచ్చు. ఇదండి మరి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పేదలకు అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పైన 10 లక్షల బీమా అయితే మరి పేదలు చూపించుకోవచ్చు హాస్పిటాలిటీ ఖర్చుకు. దీనికి ప్రత్యేకంగా మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి అని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక పేదవారు కూడా మరి మెరుగైన వైద్యం అందించడానికి ఈ యొక్క ప్రభుత్వం అయితే మరి కృషి చేస్తుంది. వీరందరికీ మరి వీరంతా కూడా ఎవరైతే మరి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వారు మరి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోకుండా అప్పుల పాలయ్యి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. మరి వీరందరి కోసం మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మంచి ప్రణాళికనే రూపొందించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాల్సిందిగా ప్రభుత్వం మరి సూచిస్తుంది. 70 ఏళ్ళు పైబడిన వారికి కూడా మరి 5 లక్షల బీమాతో కవరేజ్ చేస్తుంది. కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇంకా ఎవరైనా చేయించుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా మీకు ఈకేవైసీ చేయించుకొని మరి ఈ యొక్క 10 లక్షల కార్డు మరి వయోవృద్ధుల కోసం
5 లక్షల కొరకు వాడుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం. ఇది కూడా చాలా మంచి పథకం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని మరి వాడుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఓకే అండి, ఇది మన ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.